ప్రిన్స్ మహేష్ బాబు మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు సంబంధించి అనుసరిస్తున్న స్ట్రాటజీ మహేష్ అభిమానులకు అర్థం కాక అయోమయంలో పడిపోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే బ్రహ్మోత్సవం షాక్లో ఉన్న మహేష్ అభిమానులు ప్రస్తుతం మహేష్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలోని పాత్ర విషయమై రకరకాలుగా వస్తున్న వార్తలు ప్రిన్స్ అభిమానులను మరింత గందరగోళంలో పడేస్తున్నట్లు టాక్. ప్రస్తుతం టాప్ హీరోల సినిమాలకు సంబంధించి ఆ సినిమాను మొదలు పెట్టేటప్పుడే ఆ సినిమా కథలో హీరో ఈ విధంగా కనిపించబోతున్నాడు అని క్లారిటీ ఇచ్చి సినిమాను మొదలు పెడుతున్నారు. అయితే దీనికి భిన్నంగా మహేష్ మురుగదాస్ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా ప్రారంభమయ్యి 2 షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నా ఆ సినిమాలోని మహేష్ పాత్ర విషయమై బయటకు వస్తున్న రకరకాల విభిన్నమైన వార్తలు ఈ అయోమయానికి కారణమని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలైనప్పటి నుండి అసలు మహేష్ ను ఆన్ లొకేషన్ లో కనిపిస్తున్న ఫోటోలను బట్టి మహేష్ ఒక సీక్రెట్ పోలీస్ ఆఫీసర్ అని, గూఢాచారి సంస్థ ఏజెంట్ అని ఊహాగానాలు వినబడుతున్నాయి. కానీ ఈ విషయం ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ దర్శకుడు మురుగదాస్ ఇవ్వడం లేదు. ఇది చాలదు అన్నట్లు మహేష్ పక్కన ఒక్కోసారి కత్తులు కనిపిస్తూ ఉంటే మరోసారి కొత్త కార్లకు పూజలు చేస్తూ ఆపై గుళ్ళు గోపురాలు మహేష్ తిరుగుతున్న మహేష్ షూటింగ్ స్పాట్ ఫోటోలు లీక్ అవుతున్నాయి. దీంతో మహేష్ ఈ సినిమాలో నటిస్తున్న పాత్ర స్వభావం ఏమిటి అన్న ఆతృత మహేష్ అభిమానులలో రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా రకరకాలుగా లీక్ అవుతున్న ఈ ఫోటోలను చూసి మహేష్ అభిమానులు కన్ఫ్యూజన్ కావడమే కాకుండా మహేష్ పై మురుగదాస్ మరొక ప్రయోగం చేస్తున్నాడా అన్న భయంలో రోజులు గడుపుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ కనీసం రాబోతున్న దీపావళికైనా విడుదలవుతుందా అన్న అనుమానాలు కూడా మహేష్ అభిమానులను వెంటాడుతున్నాయి. ఫిలిం నగర్లో వినబడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయమై ఇంకా స్పష్టమైన నిర్ణయం అంటూ మహేష్ కు కానీ ఇటు మురుగదాస్ కానీ రాలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించబడుతున్న ఈ సినిమాకు 3 రాష్ట్రాల ప్రజలకు అర్థమయ్యే ఒక క్యాచింగ్ టైటిల్ కోసం తీవ్రమైన కసరత్తు జరుగుతోంది అని టాక్ ఉంది. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా